చిన్న టైంలో మా నాన్న పైనాపిల్ తీసుకొస్తే మా అమ్మ కత్తిపేట వేసుకొని దాని చెక్క అంతా తీసేది. ఎందుకంటే పైనాపిల్ చెక్కు తీయడమే ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇంకా అవి ముక్కలుగా కట్ చేసేసి గిన్నెలో వేసి ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రము ఏమో ఇష్టంగానే తినేవాళ్ళము. కానీ ఇప్పుడు మా పిల్లలకి పైనాపిల్ ముక్కలు ఇచ్చామంటే అస్సలు వద్దనే అంటారనమాట. జ్యూస్ చేయమంటారు, లేదా ఏదైనా వెరైటీ చేయమంటారు. ఎప్పుడు జ్యూసేనా అనేసి ఈసారి కాస్త వెరైటీగా చేశాను, తింటారేమో అనేసి. ఫస్ట్ అయితే నాకు టాస్క్ మొదలయ్యి చెక్ అయితే తీసేసాను అనమాట మొత్తమే. ఇంకా రౌండ్గా చక్రాలుగా కట్ చేసేసి ఒక ప్లేట్లో ఉప్పు కారం వేసేసి మొత్తము పైనాపిల్ ముక్కలకి పట్టించేసాను. ఒక ప్యాన్ పెట్టేసి దానిపైన బటర్ వేసేసుకొని ఈ పైనాపిల్ ముక్కల్ని వేయించుకున్నాను. ఇవి వేగేలోపు ఒక కడాయి తీసుకొని అందులోకి వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేగించుకున్నాను. ఇవి వేగేలోపు పైనాపిల్ ముక్కలు కూడా వేగిపోయాయి అనమాట. తర్వాత ఆ ఉల్లిపాయల్లో మళ్ళీ టమాటాలు వేసి ఉప్పు కారము పసుపు వేసి వేయించుకొని ఒక అరిటాకు తీసుకొని అందులో లేయర్ బై లేయరు మధ్యన ఆనియన్ కర్రీ వేసుకొని పైనాపిల్ ముక్కల్ని 3 లేయర్స్గా పెట్టేసి దానిపైన మళ్ళీ అరిటాకు వేసేసి మిఠాయి పొట్లం కట్టేసి కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసేసి వేయించుకొని తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్ అనుకోండి. కానీ మొత్తం నేనే తినేసాను, మా పిల్లలు తినలేదు, నచ్చలేదన్నమాట. బాయ్ బాయ్.